Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఈ నెల 4-5 ఇంటర్వ్యూనింగ్ నైట్ ప్రగతి నగర్లోని లేక్ వ్యూ కాలనీలో గాంధీ గారి స్టాచ్యూ ఇటీవల అక్టోబర్ 2వ తారీఖునే ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం 5వ తారీఖు పొద్దున్నే కొద్దిమంది వాకర్స్ వచ్చి చూసి ఆ విగ్రహం ధ్వంసం చేయబడి ఉంది. దాని మీద బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత బాచుపల్లి పోలీస్ అండ్ సైబరాబాద్ ఎస్ఓటి వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఆ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి పరిశీలించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఒక 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు అదే ఏరియాకి చెందిన వాళ్ళు. 191 కాలనీ అని ఆ ఏరియాలో ఉంది, ప్రగతి నగర్ ఏరియాలో. వీళ్ళు చిన్న పనులు చేసుకొని జీవనం గడుపుతుంటారు. వీళ్ళు అంతకుముందు ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉండటం వల్ల, ఎవరూ లేకపోవడం వల్ల అక్కడ కూర్చొని వీళ్ళు మద్యపానం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ విగ్రహం పెట్టిన తర్వాత అక్కడ వీళ్ళ మద్యపానానికి అంతరాయం కలుగుతుందని, ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కావాలని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో దాంతో ఈ కేసుని, గాంధీ గారి విగ్రహం కాబట్టి ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాలనగర్ జోన్ పోలీస్ అందరూ కూడా, ఏసీబీ కుకట్పల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి, ఎస్ఓటి పోలీస్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సమన్వయంతో పనిచేసి అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. లేదు అలాంటివి వీళ్ళ మీద 295 సెక్షన్ కింద మనం కేసు పెట్టినాము. సో ఇది ప్రముఖులు, గౌరవనీయ వ్యక్తుల విగ్రహాలని ధ్వంసం చేయటం దీనికి సంబంధించిన కేసు. థ్యాంక్ యూ.